ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్నటువంటి యుద్ధం నేపథ్యంలో ఆ యుద్ధం ఎఫెక్ట్ అనేది తెలుగు రాష్ట్రాల మీద పడిందని చెప్పాలి. ముఖ్యంగా తిరుపతి లాంటి ఆధ్యాత్మిక నగరం మీద కూడా ఆ యుద్ధ ఎఫెక్ట్ అనేది మాత్రం చాలా స్పష్టంగా కనబడుతుంది చెప్పాలి. ముఖ్యంగా గ్యాస్ కొరత అనేది మాత్రం తీవ్ర ఒక భయాందోళన కలిగిస్తుంది. గృహాల్లో వినియోగించేటువంటి వారు కావచ్చు, హోటల్ వారు కావచ్చు, చిన్న చిన్న వ్యాపారస్తులు కూడా తీవ్ర ఇబ్బందులకు ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. దాని ఎఫెక్ట్ ఏ మేరకు ఉందో ఒకసారి మనం ఒక హోటల్లో ఉన్నాం. ఈ హోటల్లో చూడొచ్చు, హోటల్ నిర్వాహకులు ఒక పాంప్లెట్ ఇక్కడ ముద్రించి వచ్చేటువంటి కస్టమర్లకు తెలియజేసేలాగా ఇక్కడ ఒక పత్రిక ఏదైతే గోడ పత్రిక ఇక్కడ ముద్రించి తెలియజేసినటువంటి పరిస్థితి. ఏదైతే వంట గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో తాము తయారు చేసి పెట్టేటువంటి మెనువులో భారీగా కుదించినటువంటి పరిస్థితి ఉందంటూ కూడా వాళ్ళు వచ్చేటువంటి కస్టమర్లకు తెలియజేసేలాగా ఈ యొక్క పోస్టర్ అనేది అంటించడం జరిగింది. మనం చూడొచ్చు, ఏదైతే వంట గ్యాస్ కొరత కారణం వల్ల మరియు మా సేవలో నిరంతరాయంగా కొనసాగేలా చూడడానికి మా వాణిజ్య కార్యకలాపం అంటే ఇవాళ డేట్ ఈ రోజు నుంచి కూడా మార్పులు చేస్తున్నట్టుగా కూడా వాళ్ళు తెలియజేశారు. అదే రకంగా వాళ్ళు చేసేటువంటి మెనూ ఏదైతే ఉన్నాయో ఆ మెనూలో కూడా దాదాపు 100 పైగా వాళ్ళు ఏదైతే మెనూస్లో అనేక రకాల ఐటమ్స్ కూడా పెట్టేటువంటి అవన్నీ కూడా కుదించి మేము పెడుతున్నాము. ఎందుకంటే గ్యాస్ కొరత ఉన్నటువంటి నేపథ్యంలో ఇలాంటి నిర్ణయం తీసుకోవడం జరిగిందంటూ కూడా నిర్వాహకులు చెబుతున్నటువంటి పరిస్థితి. మనతో పాటు హోటల్ నిర్వాహకులు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. చెప్పండి సార్, రోజుకు ఎన్ని ఐటమ్స్ చేసేవారు, ఎన్ని కుదించారు? ఇప్పుడు రోజుకి మా దగ్గర వచ్చి ఒక 120 ఐటాలు ఉన్నాయి సార్. ఇప్పటికి చూసినైతే ఒక 50 ఐటాలు రెడీ చేసిన మాకు గ్యాస్ లేకుండా చాలా ఇబ్బందిగా ఉంది సార్. మాకు సుమారు రోజుకి వచ్చి మాకు వచ్చి 15 గ్యాసులు నుంచి 18 గ్యాస్ ఉన్నాం. ఈ రోజుకి 3-4 దొరికే చాలా కష్టంగా ఉంది సార్ గ్యాస్ అయితే. దానివల్ల చాలా కస్టమర్లు ఎంతమంది వస్తారు, రోజుకి ఎంతమంది వస్తారు? రోజుకి మాకు సుమారు ఒక 1000 మంది పైన వస్తారు సార్. అంటే ఇప్పుడు 2 సిలిండర్లు అంటే మీకు నిర్వహణకి కష్టతరంగా మారి ఉంటుంది. ఎవరికైనా ఉన్నది స్టాక్ ఇంతవరకు కొంచెం అట్లా మెయింటైన్ చేస్తూ ఉంటుంది సార్. ఆ మెయింటెనెన్స్ ఇంతవరకు పోతా ఉంది. ఇప్పటికీ కట్ల పొయ్యిలో అది మరి ఏదైనా ఏర్పాటు చేస్తూ ఉన్నాం సార్. కట్ల పొయ్యి మీద సాధ్యపడే పనేనా? అంటే ఇప్పుడు కట్లు కూడా కాస్త ధర పెరిగినట్టుగా కూడా వినబడుతుంది. ఎట్లా చేసేది తెలియదు, ఏదో ఒకటి రెడీ చేస్తున్నాం సార్. వచ్చే తిరుపతికి వచ్చే వాళ్ళకు చాలా ఇబ్బంది పడతారు. ఈ మరి జనాలకు ఎట్లా చేసేది, ఏం చేసేది, దానివల్ల ఏదో ఒకటి చేస్తున్నాం సార్. అంటే భక్తుల నుంచి ఎలాంటి, అంటే మీరు ఈ పోస్టర్ అతికిచ్చారు, ఎవరైనా భక్తులు మాట్లాడారా మీతో, ఎవరైనా తెలియజేశారు? అడిగినారు సార్, చాలా మంది అడిగినారు. చాలా ఐటెం తగ్గించేస్తారే మిమ్మల్ని అమ్మని వచ్చినారని అడుగుతారు వచ్చే భక్తులు. దానివల్ల పబ్లిక్ చేస్తాం సార్. పూర్తిగా అసలు సిలిండరే లేకుండా ఏర్పడే సిచ్యువేషన్ వస్తే, కట్టెల పొయ్యి మీద మీరు చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే మీ వల్ల కార్యసాధ్యం అవుతుందంటారా చేయడానికి? ట్రై చేస్తాం సార్. ఏం పరిస్థితి ఏం అర్థం కాలేదు, ట్రై చేస్తూ ఉన్నాం. ఏదో ఒకటి చేసి కావాలి సార్, వచ్చే భక్తులు కంపల్సరీ చేసి కావాలా, చేస్తాం. ప్రధానంగా వచ్చేటువంటి కస్టమర్లకు ఇబ్బంది ఉండకూడదు కాబట్టి మేము ముందుగానే తెలియజేస్తున్నాం. ఎందుకంటే మా హోటల్ మీద నమ్ముకొని ముఖ్యంగా శాకాహారం సంబంధించి ఎంతోమంది కూడా తిరుమలకు వచ్చేటువంటి భక్తులంతా కూడా చాలా వరకు కూడా శాకాహార భోజనానికే మొగ్గు చూపుతూ ఉంటారు. శాకాహార భోజనంలో అనేక రకాలైనటువంటి పదార్థాలన్నీ కూడా పెడుతూ ఉంటారు. అయితే అవన్నీ కూడా చేయాలంటే గ్యాస్ వినియోగం ఎక్కువ అవుతుంది. ఇప్పుడు ఉన్నటువంటి కొరత నేపథ్యంలో అన్నీ చేయలేము కాబట్టి ఆ యొక్క ఐటమ్స్ అన్నీ కూడా కుదించినట్టుగా హోటల్ నిర్వాహకులతో తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ పొయ్యి మళ్ళా కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకోవాల్సిన పరిస్థితులు మళ్ళీ మొదలయ్యాయన్నట్టు కూడా ఒక భావన వ్యక్తం చేస్తుందని చెప్పాలి. ఎందుకంటే పూర్తిగా గ్యాస్ లేదంటే వచ్చేటువంటి కస్టమర్లను వదులుకోలేము, వ్యాపారాన్ని వదులుకోలేము, జీవన విధానాన్ని కూడా పోగొట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కాబట్టి తప్పదు కాబట్టి కట్టెలకు ప్రయారిటీ ఇచ్చి కట్టెల పొయ్యి ద్వారా చేసేటువంటి ప్రయత్నాలు కూడా మేమైతే ప్రారంభించామంటూ కూడా తెలియజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే కష్టతరమైనటువంటి పనే అయినా కూడా వాళ్ళ డైలీ దినచర్య గడవాలి, వచ్చేటువంటి భక్తుల్ని అదే రకంగా కస్టమర్ని పోగొట్టుకోకూడదు. కాబట్టి మేము తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ యొక్క ఎల్పిజి ఏదైతే సిలిండర్ కొరత అనేది మాత్రం తీవ్ర ఒక భయాన్ని కూడా నెలకొల్పుతుందని చెప్పాలి, వ్యాపారస్తులనే అని చెప్పాలి. ముఖ్యంగా పెద్ద హోటల్సే కాదు, చిన్నపాటి ఏదైతే ఫ్రైడ్ రైస్లు చేసేటువంటి హోటల్ కావచ్చు, తోపుడు బండ్ల మీద పెట్టుకునేటువంటి చిన్న చిన్న టిఫిన్ అంగులు కావచ్చు, వీళ్ళు కూడా అధిక శాతంలో చాలా ఇబ్బందులకు గురవుతున్నటువంటి పరిస్థితి ఉంది. రోజుకు 15 సిలిండర్లు వాడేటువంటి వారు కేవలం 2 సిలిండర్లతోటి ఈ యొక్క హోటల్ నిర్వహణ చేయాలంటే ఎంత కష్టతరం అవుతుందో ఒకసారి మనం ఊహిస్తేనే అర్థమవుతుందని చెప్పాలి. అంతటి తీవ్ర ఇబ్బందులు మాత్రం తిరుపతిలో కనబడుతున్నాయని చెప్పాలి. ఇదే రకంగా ఇంటికి వాడేటువంటి గ్యాస్ కూడా ఇప్పటికే చాలామందికి ప్రజలకు ఆ యొక్క ఆన్లైన్ సర్వీస్ అనేది కూడా పూర్తిగా సర్వర్ పనిచేయటువంటి పరిస్థితి ఉంది. గ్యాస్ ఏజెన్సీ వద్దకు వెళ్ళి మాకు బుకింగ్ చేసాం, మా సిలిండర్ రాలేదు,
అంటూ అక్కడ మొరబెట్టుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. ఓటీపీలు చెప్పండి ఇస్తామంటే ఓటీపీ వచ్చేటువంటి పరిస్థితి కూడా లేదు. ఎందుకంటే సర్వర్ పూర్తిగా కూడా పనిచేయనటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంత గందరగోళం పరిస్థితులు ఇంతా కూడా కొంత భయాందోళనకు గురి చేస్తున్నాయని చెప్పాలి. ఎందుకంటే ఇంటి వద్ద పిల్లలకు క్యారీలు చేయాలన్నా వాళ్ళు తినాలన్నా ప్రతిదానికి కూడా గ్యాసే లేదు. బయట వెళ్ళి తిందామంటే కూడా బయట హోటల్ పరిస్థితి కూడా క్లోజ్ చేసేటువంటి పరిస్థితులు వచ్చాయి. ఇవన్నీ కూడా ఎప్పుడు చక్కదిద్దేటువంటి పరిస్థితి ఉంటుందో అర్థం కావడం లేదంటూ కూడా ఒక భయం ఆందోళన మాత్రం వెలగక్కుతున్నారు స్థానిక ప్రజలు, అదే రకంగా హోటల్ నిర్వాహకులు. కెమెరా పర్సన్ కోటితో సురేష్, RTV, తిరుపతి. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈజ్ బ్యాక్.